హాయ్ గాయస్, ఈరోజు మనం ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇది నిజంగా చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం బాగా ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి సడన్గా ఫస్ట్ టైం ఇలా జరగడం అనేది తట్టుకోలేని బాధ అది. యాక్చువల్లీ నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 1 ఇయరే అవుతుంది. నేను మ్యారేజ్ అయిన 2 మంత్స్కే కన్సీవ్ అయ్యాను. మరి ఇంకెందుకు అంత బాధపడ్డావు, అంత టెన్షన్ పడ్డావు, అంత భయపడ్డావు అంటే, నేను కొంచెం బుద్ధిగా ఉంటా కాబట్టి సొసైటీ నాలో క్రియేట్ చేసిన ఒక భయం అనేది నాకు అలా ఉంది. ఈ రోజుల్లో అసలే కిడ్స్ త్వరగా అందడం చాలా కష్టం. అందులో కొంచెం బుద్ధిగా ఉన్నా కదా, అసలు ఇది నా వల్ల పాసిబుల్ అవుతుందా లేదా అనే ఒక భయంలో నేను అలా చాలా టెన్షన్లో ఉన్నా. అండ్ నేను చేసిన ఇంకో బిగ్ మిస్టేక్ ఏంటంటే, ప్రెగ్నెన్సీ ఇమీడియట్గా 5 డే నేను చెక్ చేసుకునేసరికి ఒక లైట్ లైన్ వచ్చింది. లైట్ లైన్ వచ్చేసరికి నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయిపోయి మొత్తం ఫ్యామిలీ అంతా షేర్ చేసేసాను ఆ విషయం గురించి. అది చాలా పెద్ద మిస్టేక్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లారిటీ రావాలి. తర్వాత డాక్టర్ దగ్గర నుంచి మనం ఇది కన్ఫర్మ్ అనేది ఒక షూరిటీ తీసుకున్నాకే మనం అది ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి. బట్ అప్పుడు ఫస్ట్ టైం కదా, సో ఆ ఎగ్జైట్మెంట్లో తట్టుకోలేక మొత్తం ఫ్యామిలీకి షేర్ చేశాను. మా పేరెంట్స్కి, ఉదయ్ వాళ్ళ పేరెంట్స్కి మొత్తం షేర్ చేశాను. తర్వాత మేం పడ్డ బాధ కన్నా వాళ్ళు చాలా పడ్డారు అది మిస్క్యారేజ్ అయిందని తెలిసి. సో నాకు తెలిసినంత వరకు ఇన్ కేస్ మీకు అలా అనిపిస్తున్నా, అంటే ఏదైనా సరే చెక్ చేసుకున్నా కూడా పాజిటివ్ వస్తే వెయిట్ చేయండి. ఒక 2 to 3 months వెయిట్ చేసి డాక్టర్ ఓకే ఇప్పుడు మీరు చెప్పుకోవచ్చు, ఫ్యామిలీలో అనౌన్స్ చేయొచ్చు అన్నప్పుడు మాత్రమే అనౌన్స్ చేయండి. తొందరపడి ఆ ఎగ్జైట్మెంట్లో అనౌన్స్ చేయొద్దు. బికాజ్ నాకు అనిపించింది నాతో పాటు వాళ్ళని కూడా బాధ పెట్టాను చాలా అని చెప్పేసి. ఆ మిస్టేక్ మీరు చేయకండి మళ్ళీ. అయిన తర్వాత డాక్టర్ అసలు వాల్యూస్ చూసి, ఈ వాల్యూస్తో ఎలా అమ్మా చెప్తాం అసలు ప్రెగ్నెంటా కాదా అని. సో ఇంకా 1 month ఆగిన తర్వాత రా అని చెప్పారు. మాకు అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఈవెంట్ ఇలా అంటుంది, మేము చాలా ఎగ్జైటెడ్గా వెళ్ళాము, హ్యాపీగా వెళ్ళాము, ఇలా చెప్తుంది ఏంటి అని. బట్ ఆ వాల్యూస్ చూస్తే ఎవరైనా అలానే అంటారు. బట్ మనకి ఫస్ట్ టైం కాబట్టి తెలీదు. ఆ టైంలో చాలా బ్లైండ్ అయిపోయాం. ఎంత ఫిక్స్ అయిపోయాం ఈ ప్రెగ్నెన్సీ కావాలని చెప్పేసి. అందుకే ఆమె చెప్పేది అసలు మాకు మైండ్కి ఎక్కలేదు. వెంటనే డాక్టర్ని కూడా చేంజ్ చేసేసాం. అసలు అదే హాస్పిటల్లో వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మళ్ళీ ఆ వాల్యూస్ తీసుకొని. ఇంకే డాక్టర్ అయినా ఏం చెప్తారు, ఈ డాక్టర్ కొంచెం గట్టిగా చెప్పారు, ఆ డాక్టర్ కొంచెం మెత్తగా మెత్తగా అమ్మ ఈ వాల్యూస్తో చెప్పడం కష్టం, ఒక 2 weeks ఆగి మళ్ళీ చూద్దామన్నారు. అలా 2 weeks చూస్తూనే ఉన్నారు. బట్ వాల్యూస్ మాత్రం ఇంక్రీజ్, అంటే డబుల్ అవ్వడం లేదు. ఏదో 50 అలా ఇంక్రీజ్ అవుతుంది అంతే, కానీ డబుల్ అవ్వడం లేదు వాల్యూస్. మాలో టెన్షన్ పెరిగిపోతుంది, డాక్టర్కి కూడా మైండ్ పోతుంది ఏంది వాల్యూస్ అని చెప్పి. సో డాక్టర్ ఫస్ట్ నుంచి కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చేమో అని ఒక డౌట్లో ఉన్నారు. అదైనా కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, కన్ఫర్మ్ చేయకుండా మనం ఏం చేయలేము. సో ఆల్రెడీ టూ మంత్స్ అయిపోయింది. ఫైనల్గా 3rd monthలో 1000కి వచ్చింది వాల్యూ. అప్పుడు ఆమె అన్నారు ఒకసారి మనం స్కాన్ చేసి చూద్దాము, స్కాన్లో వచ్చిన దాన్ని బట్టి మనం ఏదైనా డిసైడ్ అవుదామని చెప్పి. ఫైనల్గా స్కాన్ చేశారు. 3 months తర్వాత స్కాన్ చేస్తే మేము అనుకున్నట్టు ప్రెగ్నెన్సీలా లేదు, ఆమె డాక్టర్ అనుకున్నట్టు అది ఎక్టోపిక్లా లేదు. బికాజ్ ఆ ప్లెజెంట్ అనేది ట్యూబ్స్లో వస్తే ఎక్టోపారు, యూట్రస్లో వస్తే ప్రెగ్నెన్సీ కదా. అది ట్యూబ్స్లో కనిపించట్లేదు, యూట్రస్లో కనిపించట్లేదు. సో అసలు ఎక్కడ కనిపించట్లేదు. అసలు ప్రెగ్నెన్సీ ఎక్కడ ఫామ్ అయింది అనేది డాక్టర్కి కూడా అర్థం అవ్వలేదు. ఆమె కూడా ఒక ఛాలెంజ్ అయిపోయింది అది. నేను ఆ వాల్యూస్, ఆ రిపోర్టు, ఆ స్కానింగ్ మొత్తం కూడా మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను చూడండి. అసలు 2 monthsకి కూడా 400, 150 అలా వచ్చి లైట్ లైన్ కనిపిస్తే మాత్రం మనం ఖచ్చితంగా అది డౌట్ పడాల్సిన ప్రెగ్నెన్సీనే. మాకు అస్సలు ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయాలని లేదు. డాక్టర్ అలా చెప్పిన తర్వాత నిజంగా చాలా బాధేసింది. అసలు ఆ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయించుకోవాలని లేదు, బట్ తప్పదు. సో డాక్టర్ అన్నారు ఇది మనకి అసలు ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి ఇంజెక్షన్ ద్వారానే దీన్ని మనం టర్మినేట్ చేయగలమని చెప్పారు. సో తర్వాత మెథాక్సిడేట్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్ సజెస్ట్ చేశారు. ఆ ఇంజెక్షన్ యూస్ చేసి మీకు టర్మినేట్ చేస్తానని చెప్పారు. బట్ ఒక్కటి, ఈ ఇంజెక్షన్ యూస్ చేసిన తర్వాత మనం 4 months వరకు మళ్ళీ ప్రెగ్నెన్సీకి ట్రై చేయలేము. సో అది డిసైడ్ అయిన తర్వాతే మనకి ఇంజెక్షన్ ఇస్తారు.
నిజంగా ఆ ఇంజెక్షన్ ఇచ్చేసిన తర్వాత ఒక 5 డేస్‌కి నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయింది. అబార్షన్ స్టార్ట్ అయింది. అసల విపరీతంగా పెయిన్, చాలా బ్లీడ్ అయిపోయిందసలు. అంటారు గదా! వస్తే కష్టాలన్నీ ఒకేసారి వస్తాయి మనిషికని. అదే టైంలో మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి గూడా మెచ్యూర్ అయింది. అసలు నేను జర్నీ చేయలేని పొజిషన్. నాకు అంత బ్లీడ్ అయిపోయి పెయిన్ వస్తుంది బాగా. ఇంకా నేను మా హస్బెండ్‌తో చెప్పాననమాట. మేముండేదేమో బెంగుళూరు. వాళ్ళు ఖమ్మం. సో, మినిమమ్ 800 కిలోమీటర్స్ వస్తుంది. అసలు అన్ని కిలోమీటర్స్ జర్నీ చేసి వెళ్ళడం అనేది నాకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో అసలు అవ్వదు. సో, నేను మా హస్బెండ్‌తో చెప్పాను, "నేను డ్రాప్ అయిపోతాను. మీరెళ్ళండి. నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను" అని. పాపం తనకు కూడా అసలు ఎళ్ళాలని లేదు. బట్ అక్కడ అది ఫ్యామిలీ ఫంక్షన్. దాన్ని కూడా మనం కాదనలేం గదా! తర్వాత నేను కూడా చాలా ఆలోచించాను. అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ ఫ్యామిలీ ఫంక్షన్ అసలు ఎలా స్కిప్ చేస్తాము అని. సో, ఎంత ప్రాబ్లమ్ అయినా పర్లేదు, కొంచెం ఆగుతూ అయినా జర్నీ చేసి వెళ్ళాలని ఆ 800 కిలోమీటర్స్ కూడా మేము ఆ బ్లీడింగ్ అవుతున్నా కూడా అంతే కష్టపడి పెయిన్‌తో వెళ్ళాము. ఓకే. ఒక సాడ్ న్యూస్‌లో ఒక హ్యాపీ న్యూస్. తను మెచ్యూర్ అవ్వడం. ఫంక్షన్ ఎలాగోలా ఫినిష్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. అంత వినడానికి ఈజీగా అనిపించిన ఆ టైంలో ఆ పర్సన్ ఫేస్ చేసే పెయిన్, ఆ బాధ అనేది నాకు మెంటల్‌గా ఆ పెయిన్ అయిపోయిందది. ఫిజికల్‌గా కూడా అబార్షన్ బ్లీడింగ్ వల్ల పెయిన్ అయిపోయింది. బట్ అంతే, ఇంకా ఫ్యామిలీ కోసం మనం కొన్ని సాక్రిఫైసెస్ చేయక తప్పదు. సో, అది అలా ఫినిష్ చేసుకొని మేము రిటర్న్ వచ్చేసాం మళ్ళీ బెంగుళూరు. రిటర్న్ వచ్చేసాక ఇంకా తెలిసిందే కదా, 4 మంత్స్ వరకు మళ్ళీ మనం ప్రెగ్నెన్సీకి ట్రై చేయలేము. సో, నేను ఈ 4 మంత్స్ టైంని కొంచెం ఆ బాడీని ఇంకా హెల్తీగా చేసుకోవడానికి ట్రై చేశాను. దాని గురించి కావాలంటే డీటెయిల్స్ నేను వేరే వీడియోలో మళ్ళీ చెప్తాను. మీరు కామెంట్ సెక్షన్‌లో నాకు దాని గురించి కావాలని చెప్తే నేను వేరే వీడియోలో చెప్తాను. బికాజ్ ఇక్కడ లెంతీ అయిపోతుంది మళ్ళీ. ఇక్కడ చూసారా మీరు 239, 471 ఇలా అసలు చాలా తక్కువ వాల్యూస్ వస్తున్నాయి. ఇది కూడా 2 మంత్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ థిక్నెస్ ఒక్కటే చూపిస్తుంది స్కాన్లో. ఇక్కడ స్కాన్లో చూడండి, అసలు ఏం కనిపించట్లేదు ఈ స్కాన్లో. అసలు ఎక్కడ మాయ అనేది కనపడట్లేదు ప్లెజెంటా. సో, ఇంకా వేస్ట్ ఆఫ్ టైం అనుకుంది డాక్టర్. ఆ ట్యూబ్స్లో కూడా కనిపించట్లేదు. ఇంకా ఫైనల్గా ఈ ఇంజెక్షన్ ఇచ్చారనమాట. అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో మచ్ గాయస్, ఇక్కడి వరకు వీడియోని చూసినందుకు. నేను చెప్పే విధానం వల్ల మీకు ఏమైనా బోర్ కొట్టుంటే ఐఎమ్ సో సారీ. నేను చేంజ్ చేసుకుంటాను, మీరు ఒకవేళ నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్తే. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఈ విధంగా ఎవరన్నా ఫీల్ అవుతున్నా, బాధపడుతున్నా ప్రెగ్నెన్సీ జర్నీలో, నేను దాని గురించి చాలా డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. బికాజ్ నేను అదే ఫేజ్ నుంచి వచ్చాను. సో, నాకు తెలుసు, నేను ఫేస్ చేశాను, అనుభవం ఉంది కాబట్టి చెప్తాను. అండ్ ఇంత సాడ్ న్యూస్తో మీరు వీడియోని ఎండ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో, మీకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, నేను ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ 9th మంత్లో ఉన్నాను. సో, ఈ గుడ్ న్యూస్తోనే మీరు వీడియోని ఎండ్ చేయాలని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఇంతసేపు బోర్ ఫీల్ అవ్వకుండా వీడియో చూసినందుకు.